హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో అయితే చాలా ట్విస్టులు ఉన్నాయి. కృష్ణ కోపం మరియు మురారి హ్యాపీ రెండింటికి మధ్య సీరియల్ నడుస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇక మురారి అయితే ముకుందని తీసుకుని హాస్పిటల్ దగ్గర నుంచి చేపట్టుకుని మరీ తీసుకుని తన కారులో కూర్చోబెట్టుకుని మరీ తీసుకువస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఎందుకంటే తన పుట్టబోయే బిడ్డను తన కడుపులో మోస్తుంది అన్న ఒక నేచర్తోనే మురారి ఆ పని చేస్తుండు. తన కేరింగ్గా చూసుకుంటాను అని అన్నాడు కదా, అందుకనే ఆ సరోగసి తల్లి ముకుందే కనుక ముకుందని అంత కేరింగ్గా చూసుకుంటున్నాడు ఫ్రెండ్స్. ఆ ఉద్దేశంతో తప్ప మరే ఉద్దేశం లేదు. ముకుంద్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ మురారి, నా చెయ్యి పట్టుకుని మరి ఎన్నేళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాను, నా చెయ్యి పట్టుకోవాలి, నీ చెయ్యి ఎప్పటికీ వదలకూడదని నేను కోరుకుంటున్నాను, ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావాలని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మురారి అయితే ముకుందని కారులో కూర్చోబెట్టేసి తను కూడా వచ్చి డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కారులో వచ్చి కూర్చున్న తర్వాత ముకుందని సీట్ బెల్ట్ వేసుకోమని చెప్తాడు. సరే అని ముకుంద సీట్ బెల్ట్ వేసుకుంది. కారులో తన పక్కన కూర్చుని వచ్చే ఒక అవకాశానికి ముకుంద అయితే చాలా మురిసిపోతుంది ఫ్రెండ్స్. నిజంగా నీ పక్కన కూర్చొని ఇంతవరకు నేను ట్రావెల్ చేయగలుగుతున్నా అంటే నీకు ఇంకా చాలా అదృష్టం మురారి. ఇంతవరకు నేను చేసిన ప్రతి పని నాకు ఫలితం ఇచ్చి వాటి ఫలితమే ఇప్పుడు నేను నీ పక్కన ఉండి హ్యాపీగా ట్రావెల్ చేయగలుగుతున్నా అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. మురారి మాత్రం తన పుట్టబోయే బిడ్డను తన కడుపులోనే మోస్తుందని ఒక కన్సర్న్తో మాత్రమే తను డీల్ చేస్తున్నాడు. కానీ ముకుంద అయితే తన మీద ప్రేమ ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంది ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక ఇంట్లో అయితే ఇక మధు అయితే సంగీత ఏడుస్తున్న ఫోటోల్ని ఫుడ్ పిక్ తీస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏంటి బావ, అసలే నా మూడు బాగలేకపోతే నేను అసలే డల్గా ఉంటే నా ఫోటోలు తీసా, అదే నువ్వు ఏడుస్తుంటే ఎలా ఉంటావు, పొంగమూతి పెడితే ఎలా ఉంటావు అని చూపిద్దామని తీసాను. చూడు ఎంత చండాలంగా ఉన్నావు, మంచిగా హ్యాపీగా ఉండొచ్చు కదా, నేను హ్యాపీగా ఎలా ఉంటాను బావ హ్యాపీగా. ఒక పక్కనేమో మా అమ్మ ఆదర్శ్ బావకి దగ్గరవు అని అంటూ ఉంటుంది. నాకేం చేయాలో అర్థం నీకేం చెప్పాను, మీ అమ్మ చెప్పిన మాటలు వినొద్దు అని చెప్పా కదా, ఆమె చెప్పిన మాటలను వదిలేసి నీకు ఎవరు నచ్చితే వాళ్ళని హ్యాపీగా పెళ్లి చేసుకొని చెప్పి నువ్వు బాగానే చెప్తావు, కానీ వాటన్నిటికీ మా అమ్మ ఒప్పుకోవాలి కదా. ఆదర్శ్ బావని ప్రేమించు, ఆదర్శ్ బావని పెళ్లి చేసుకోవాలి నువ్వు అని నాతో చెప్తుంది. కానీ ఆ మీరా ఏమో ఆదర్శ్కి దగ్గరగా ఉంది. ఆ మీరా ఏమో మా అమ్మకు మాట ఇచ్చింది, ఆదర్శ్తో ఎలాగైనా నీ పెళ్లి చేస్తాను అని చెప్పింది అని సంగీత చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మాటలకి మధు అయితే షాక్ అవుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇంత జరిగిందని మనసులో అనుకుంటాడు. ఏంటి బావా ఏం మాట్లాడమని సంగీత అడుగుతూ ఉండగా ఫ్రెండ్స్, అదేం లేదు, మీ అమ్మ ఆదర్శ్ని ఉన్న ప్రేమతో ఆదర్శ్ని వదులుకోలేక ఆ మాటలు అంటుందిలే, కానీ నువ్వు అవేమీ పట్టించుకోవు, హ్యాపీగా నీకు ఎవరు నచ్చితో వాళ్ళతోని నీ లైఫ్ని షేర్ చేసుకో అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మధు అయితే ఫుల్గా సంగీతకి సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. నువ్వేమీ బాధపడకుండా సిచ్యువేషన్స్ అన్నీ మంచిగానే వస్తాయి, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, అంతేగాని ఉన్న ఈ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తూ నీ మైండ్ పాడు చేసుకోవచ్చు, నీ ప్లేస్లో గ్లో తగ్గించుకోకు అని మధు అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. వెంటనే ఈ విషయం కృష్ణకి చెప్పాలి అని మధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏ విధంగా అయితే తనకి మీరా గురించి తెలిసిందో ఆ విషయాన్ని మీరా డబుల్ గేమ్ ఆడుతుంది అనే విషయాన్ని వెంటనే కృష్ణకి చెప్పాలి అని మధు అనుకుంటాడు ఫ్రెండ్స్. సంగీత కూడా మీరా డబుల్ గేమ్ గురించి క్లియర్గా మధుకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఫ్రెండ్స్. దాన్ని విని మధు షాక్ అయ్యి వెంటనే కృష్ణకి ఈ విషయం షేర్ చేయాలి. కృష్ణ కొంచెమైనా జాగ్రత్త పడుతుంది, దీనివల్ల ఆదర్శ్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు అన్నట్లుగా మధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మీరా ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు బావ, తన బిహేవియర్ ఏంటో అర్థం కావట్లేదు. ఒక పక్కన మా అమ్మకి మాట ఇచ్చింది, తను మాత్రం ఆదర్శతో రాసుకొని పూసుకొని ఉంటూ ఉంది. అందుకే నాకు అర్థం కావట్లేదు, అసలు ముకుంద ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా, మా అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందో అర్థం కావట్లేదు. మీరాని నమ్మాలో నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు. అందుకే నాకు పిచ్చిలేస్తుంది బావ. మా అమ్మేమో ఆదర్శ్ బావని క్లోజ్గా ఉండు, ఆదర్శ్ బావని మంచిగా చేసుకో, ఆదర్శ్ బావని నువ్వు పెళ్లి చేసుకోవాలని నాకు చెప్తూ ఉంది, కానీ ఇక్కడ చూస్తే అవేమీ జరిగేటట్టు లేవని నాకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఏదైనా చేస్తేనేమో మీరాకి ప్రాబ్లం, లేకపోతేనేమో మా అమ్మ బాధపడుతుంది, ఏం చేయాలో అర్థం కావటం లేదు, అసలు విషయం ఏంటో అర్థం కావటం లేదు అని
సంగీత అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. మధుకైతే టోటల్గా విషయం అంతా అర్థమవుతుంది. డబల్ గేమ్ ఆడి వెంటనే ఈ విషయాన్ని కృష్ణకి చెప్తాడు ఫ్రెండ్స్. కృష్ణ ఈలోపు మురారి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, కానీ మురారి ఇంకా రాలేదు. ఈలోపు మధు అయితే సీన్లోకి ఎంటర్ అయిపోయి, కృష్ణ నీకు అసలు ఈ విషయం తెలుసా, ఏం జరుగుతుందో తెలుసా అంటే, ఏంటది, దేని గురించి మాట్లాడుతున్నావు, ఆ మీరా గురించి. మీరా ఆదర్శ్తో ఎంత క్లోజ్గా ఉంటుందో తెలుసు కదా, పెద్దమ్మ కూడా మీరా ఆదర్శ్ పెళ్లి గురించి నీతో మాట్లాడింది కదా, ఆ విషయం తెలుసు కదా. అవును, నీకు కూడా తెలుసు కదా ఆ విషయం అంటూ. కానీ ఇప్పుడు మీరా చూడు, రజనీ అత్తయ్యకి సంగీతకి ఇద్దరికి ఆదర్శ్ బావతో పెళ్లి చేస్తానని మాట ఇచ్చిందంట. అలా ఎలా ఇచ్చింది, అలా ఇచ్చింది మరి ఆదర్శ్తో ఎందుకు క్లోజ్గా ఉంటుంది, ఏమర్థంగా వాళ్ళిద్దరు ఎంత క్లోజ్గా ఉంటున్నానో చూస్తూనే ఉన్నావు, ఇంకా ఎంత దగ్గర అయ్యారో కూడా మనకు తెలియనంత ఇదిగా ఉన్నారు. మరి ఎలా ఎందుకు మాట ఇచ్చింది, మీరా డబల్ గేమ్స్ ఆడుతుందా ఏంటి అని కృష్ణతో చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఓ విషయం నీకు కూడా తెలిసిందా అని కృష్ణ అంటాడు. అంటే నీకు కూడా తెలుసా, రజనీ అత్తయ్య చెప్పారు నాకు, అదే అర్థం కావటం లేదు. మీరా ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో కూడా తెలియట్లేదు మధు. దానివల్ల ఆదర్శ్ బాధపడతాడు, మనలాగే రజనీ అత్తయ్య కూడా బాధపడతారు. ఇక తన కూతురికి పెళ్లి జరగదనుకుంటుంది కదా. ఇప్పుడు ఆదర్శ్కి ఈ విషయం తెలిస్తే ఆదర్శ్ మళ్ళీ బాధపడి హిమాలయాల్లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలో నాకు అర్థం కావటం లేదు. ఎలాగో ముకుంద బాధ నుంచి బయటపడ్డాడు అనుకుంటే మళ్ళీ ఈ మీరా గోల ఒకటి అయిపోయింది. అప్పుడు ముకుంద ప్రేమ గురించి తెలియకే కదా తను వెళ్ళిపోయి, ముకుందం మనసులో వేరే ఉన్నారని తెలుసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాడు, ఇప్పుడు కూడా మళ్ళీ హిమాలయాలకు వెళ్ళిపోతాడు ఏంటి అని మధు మాట్లాడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. అలా అనకు మధు, నువ్వేమీ అట్లా ఊహించుకోక, అలా ఏమీ జరగదులే, ఏదో ఒకటి చేద్దాం. అసలు మీరా మనసులో ఏముందో అర్థం కావట్లేదు, ఎందుకు తను అలా బిహేవ్ చేస్తుంది అనేది నాకు అర్థం కావటం లేదని కృష్ణ అనుకుంటూ ఉంటుంది. మీరా క్యారెక్టర్ని ఎలాగ రిలీజ్ అవ్వాలో కూడా అర్థం కావటం లేదు, ఆమె క్యారెక్టర్ ఏంటి, ఆమె పనులు ఏంటని కూడా అర్థం కావటం లేదు అని అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మీరా ఏమన్నా ముకుందనా ఏంటి ఇష్టపడటానికి, అలా అయితే కనుక ఆదర్శ్ ఇష్టపడినా పర్వాలేదు. ఇప్పుడు ఆదర్శ్ పెళ్ళికి అత్తయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో కూడా కన్ఫామ్గా తెలియదు. నా దగ్గరికి అయితే ప్రపోజల్ తెచ్చింది కానీ నీకు ఇష్టమా లేదా అని అడిగింది, కానీ ఇప్పుడు మీరా బిహేవియర్ చూస్తుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. తను మంచిదో చెడ్డదో కూడా అర్థం కావట్లేదు. ఒక మంచి పని చేసి ఇంట్లోకి వచ్చింది, కానీ మరి ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదు. తనకు సంబంధం లేని అన్ని విషయాల్లో తను ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు ఈ పనులు చేస్తుంది అర్థం కావట్లేదు కృష్ణ. ఏమో కృష్ణ, నాకు తెలియదు. ఆదర్శ్ గురించి అయితే నాకు సంబంధం లేదు, ఆదర్శ్ బాధపడ్డ నాకు సంబంధం లేదు. ఆదర్శ్ గురించిన విషయాలన్నీ నువ్వే చూసుకో, నేనైతే నీకు విషయాన్ని చెప్పాల్సిన విషయాన్ని చెప్పాను, నువ్వే ఇక ఏం చేస్తావో చేసుకో అన్నట్లుగా మధు చెప్పేసి వెళ్ళిపోతాడు. అయ్యో మధు, చెప్పింది విను, అలా అంటే ఎలా, ఇప్పుడు సిచ్యువేషన్ని అందరం ఫేస్ చేయాలి కదా, నువ్వు అలా చెప్పేసి వెళ్ళిపోతే ఇప్పుడు నేనేం చేయగలను, నా చేతుల్లో ఏముంది అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణకే 100 సమస్యలు ఉన్నాయి. సరోగసి తల్లి గురించి అవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవటము, ఇక్కడ మళ్ళీ అత్తయ్య గారి ముందు అబద్ధాలు చెప్పటం, ఇవన్నీ తను చేయాలి కదా. ఆ ఆటని తను సతమతం అవుతుంటే మధ్యలో ఈ మీరా విషయం ఒకటి, ఈ మీరా వల్ల ఆదర్శ్ బాధపడతాడేమోనని నాకు చాలా భయంగా ఉంది. ఆదర్శ్ మళ్ళీ మోసపోతాడేమోనని, మళ్ళీ తను దెబ్బతిని ఎక్కడికైనా వెళ్ళిపోతాడేమోనని నాకు భయంగా ఉంది అని మధు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కృష్ణకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ మీరా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, తన బిహేవియర్ ఏంటని అర్థం కాక కృష్ణ కూడా సతమతం అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు రేవతి గారు వస్తారు. కృష్ణ ఎందుకు ఇక్కడ నుంచున్నావు, ఎండలో ఎవరి కోసం నుంచున్నాను. ఈలోపు కారు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అదే ఏసీపీ సార్ వస్తున్నారు, ఆయన కోసమే నుంచున్నాను అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కారులో నుంచి మురారి మరియు ముకుంద ఇద్దరు హ్యాపీగా నవ్వుకుంటూ తిరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. దాన్ని చూసి అయితే కృష్ణకి కోపం వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే రేవతి గారికి కూడా కోపం వస్తుంది. ఇదేంటి వీడు ఇలా చేస్తున్నాడు, కడుపుతున్న పిల్లనేమో ఒంటరిగా పంపించిండు, ఇప్పుడేమో హ్యాపీగా ముకుందని కారులో ఎక్కించుకుని వస్తుండే, ఎందుకు ఇలా చేస్తుండు అని రేవతి అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మురారి రాగానే తను హ్యాపీగా సరోగసి తల్లి ముకుంది అని చెప్దామని మురారి చాలా ఆశతో వస్తూ ఉంటాడు. ఆమె ఎవరో తెలిసిందే, ఆ నిజాన్ని చెప్దాము అనుకునే లోపే ఇక కృష్ణకైతే ముకుంద మీద మంచి అభిప్రాయం ఉండదు ఫ్రెండ్స్. ఆ విషయాన్ని గ్రహించి మురారి ఎలా బిహేవ్ చేస్తాడో మనం ముందు చూద్దాం ఫ్రెండ్స్. మురారి చేసిన ఈ పనికి ముకుంద మరియు మురారి కలిసి చేసిన ఈ సరోగసి తల్లికి సంబంధించిన విషయాలని కృష్ణ యాక్సెప్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు, నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక మురారి
మరియు ముకుంద ఇద్దరైతే హ్యాపీగా నవ్వుకుంటూ వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. దాన్ని చూసేసి కృష్ణకైతే ఒళ్ళు మండుతూ ఉంటుంది. ఇదేంటి వీళ్ళిద్దరు కలిసి వస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక రేవతి కూడా బాధపడుతూ ఉంటుంది. ఏంటి వీడు కడుపుతున్న పిల్లను వదిలేసి వేరే వాళ్ళని ఎక్కించుకుని ఉట్టిదాన్ని ఎక్కించుకొస్తున్నావా అని మొహం మీదే అని అంటుంది ఫ్రెండ్స్. దాన్ని విని ముకుంద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు విషయం తెలియదు కదా వీళ్ళకి, అందుకే ఇట్లా మాట్లాడుతున్నారని మనసులో అనుకుంటారు. ఇప్పుడు ఏం చేశాను, ఇప్పుడు దాకా పెద్దమ్మ నన్ను ఫోన్లో వాయించి మళ్ళీ ఇప్పుడు మీరు మొదలు పెట్టారా అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అసలు ఏమైంది తింగరి, నువ్వేం చెప్పలేదా అని కృష్ణని అరుస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. కృష్ణ కూడా ఏమీ మాట్లాడదు ఫ్రెండ్స్. ముకుంద్ అయితే రేవతి గారు అన్న మాటలకి తను బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. తను హర్ట్ అయి ఉండిద్ది, అమ్మాయి నువ్వు ఎందుకు అలా అన్నావు, అలా డైరెక్ట్గా ఎవరైనా అనేస్తారా అని రేవతిని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మరి ఏం చేయమంటారా, నువ్వు చేసిన పనులు అలా ఉన్నాయి, అందుకే అనాల్సి వచ్చింది. కడుపుతున్న పిల్లను ఒంటరిగా పంపించి ఏమీ లేని ఉట్టిదాన్ని నువ్వు కారులో తీసుకుని వస్తావు, తనే ఆటోలోనో క్యాబ్లోనో వచ్చేది కదా అమ్మ, తను ఎండలో నుంచుని ఉంది ఒకటే, మన ఇంట్లో ఉండే అమ్మాయే కదా అని నేను కారులో ఎక్కించుకొచ్చాను అని అంటూ ఉంటాను. నేను తననేమనలేదురా, నువ్వు చేసే పనుల గురించి అంటున్నాను అని రేవతికి సపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అదేమీ లేదు ఫ్రెండ్స్, మీరు చెప్పినట్లుగానే నేను చేస్తాను, కానీ ఇక్కడ ఉన్న వాటి సిచ్యువేషన్ని అనుసరించి మనం బిహేవ్ చేయాలి కదా అన్నట్లుగా చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణకు కూడా చాలా కోపం వస్తుంది ఫ్రెండ్స్, ఒక రేంజ్లో కోపం వస్తుంది. ఇక మురారితో మాట్లాడుకుంటూ విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. దాన్ని చూసి అయితే రేవతి కూడా తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. మురారికి అసలు సిచ్యువేషన్ ఏంటో అర్థం కాలేదు. వీళ్ళెవరికి ముకుంద మీద మంచి అభిప్రాయం లేనట్టు ఉంది. ఇప్పుడు నేను కృష్ణకి సరోగసి తల్లి గురించి చెప్పినా తను ఎట్లా రియాక్ట్ అవుతుందో ఏంటో అని మురారి అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మురారి చాలా బాధపడుతూ ఉంటాడు. కృష్ణకైతే అసలు ముకుంద మీద మంచి అభిప్రాయం లేనట్టుంది. ఇప్పుడు ఈ విషయాన్ని నేను చెప్పిన తను ఎలా బిహేవ్ చేస్తుంది, సరోగసి తల్లి గురించి ముకుందే సరోగసి తల్లి నేను హ్యాపీగా చెప్దామని వస్తే ఈ కృష్ణ ఏంటి బిహేవియర్ అని మురారి అనుకుని బాధపడుతూ ఉంటాడు. కృష్ణ అనుకుంటూ మురారి అయితే కృష్ణ వెనకాలే వస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. వస్తూ కృష్ణ అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ఏమైంది నీకు అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. కృష్ణ మాత్రం మూతి ముడుచుకొని కూర్చుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమైంది, పెద్దమ్మ తిట్టింది ఫోన్ చేసి, అమ్మ తిడుతుంది, అసలు ఇప్పుడు నేను చేసిన తప్పు పని ఏంటి అని మురారి అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. కృష్ణ మాత్రం ఏ విషయాన్ని చెప్పకుండా అక్కడే బొంగమూతి పెట్టుకుని కూర్చుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కూర్చుని ఉంటుంది, మురారిని చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు ఇలా బిహేవ్ చేసావు అని వంక చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నేనేం చేశాను అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. తన్ని క్యాబ్లోనో ఆటోలోనో పంపించవచ్చు కదా, నువ్వు మాత్రమే తీసుకురావాల్సిన అవసరం ఏముంది, తనే వస్తుంది కదా అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇదేంటి కృష్ణ ఇలా మాట్లాడుతుంది, కృష్ణకి ముకుంద మీద మంచి అభిప్రాయం లేదు అనుకుంటా మురారి. తప్పేముంది, తను ఎండలో ఉంది, అందుకే కొంచెం లిఫ్ట్ ఇచ్చి మన ఇంటికి తీసుకొచ్చాను, తను మన ఇంట్లో ఉండే మనిషే కదా అందుకే తీసుకొచ్చాను, తప్పేముందంటే ఈ మధ్య తను చేసే పనులు అంత మంచిగా లేవు, తనకు మీరు దూరంగా ఉండండి అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అవునా, ఏం మంచి లేదు, ఎట్లా బిహేవ్ చేస్తుంది తను, నాకు కూడా చెప్పాలి కదా, చెప్తేనే కదా తెలిసేది అని కృష్ణ మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అదంతా నాకు తెలియదు ఏసీపీ సార్, మీరు మాత్రం మీరాకి దూరంగా ఉండండి, మీరాతో రాసుకొని పూసుకొని తిరగద్దు, తనకి ఏదైనా హెల్ప్ కావాలంటే తను వేరే విధంగా చేసుకుంటుంది, మీరు మాత్రం హెల్ప్ చేయొద్దు అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మధ్య తను చేసే పనులు అలా ఉన్నాయి కనుకే నేను ఇలా చెప్తున్నాను, నేను ఎందుకు చెప్తున్నానో కొంచెం అర్థం చేసుకోండి అని మురారితో అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదేంటి తింగర్ది ఇలా మాట్లాడుతుంది, ఎందుకు ఇలా అంటుంది, మురారి ఏం చేసిండు, ముకుంద ఏం చేసింది అని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ అయితే అసలు విషయాన్ని చెప్పకుండా తన గురించి ఏముందో మనసులో కూడా తన విషయాన్ని చెప్పకుండా ముకుంద గురించి అసలు టాపిక్ డైవర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. మంచి హ్యాపీ న్యూస్ విందాము అనుకునే లోపు నువ్వే మూడంతా చెడగొట్టావు అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు మురారి చెప్తామని నోటి దాకా వస్తుంది, ముకుందే సరోగసి తల్లిని, ఇప్పుడు తన మీద మంచి అభిప్రాయం లేనప్పుడు ఇప్పుడు ముకుందే సరోగసి తల్లి అనే విషయం తెలిసినా సరే కృష్ణ యాక్సెప్ట్ చేయదని మురారికి అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక దాంతో మురారి అయితే అసలు విషయాన్ని చెప్పకుండానే తను దాటేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇంకా ఆ సరోగసి తల్లి ఎవరో తెలియలేదు, ఇంకా టైం పడుతుంది అంట అని చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్.
అయినా నాకు చెప్పాలి కదా కృష్ణ, అసలు నీకు ఎటువంటి అభిప్రాయం ఉందో నాకు తెలియకుండా నేను ఎలా మీరా గురించి అర్థం చేసుకోగలను అని మురారి అనుకుంటూ ఉంటాడు. సరిపోయింది, నేను గుడ్ న్యూస్ చెప్దామని వస్తే కృష్ణ నాకు బ్యాడ్ న్యూస్ వినిపించింది. ఇప్పుడు ఎలా ఈ విషయాన్ని షేర్ చేసుకొని ఇప్పుడు చెప్పకూడదు, తర్వాత చెప్తా. తన ముకుంద పైన తనకున్న చెడు అభిప్రాయం పోయిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని ముకుంద్ గురించి చెప్పకుండానే మురారి దాటేస్తాడు ఫ్రెండ్స్. మేబీ దీనివల్ల కృష్ణ మురారి మధ్య ఏమైనా గొడవలు వస్తాయేమోనని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. అసలు విషయం ఏంటో కృష్ణకి ముందే తెలిస్తే కనుక కొంచెం పర్లేదు. దానివల్ల ఇక మురారి అయితే ముకుందని సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇక ముకుందపై కొంచెం ప్రేమ చూపిస్తూ ఉంటాడు. అవన్నీ చూసి మురారి గురించి బ్యాడ్ ఒపీనియన్ అనేది కృష్ణకి వచ్చేలా చేస్తుందేమో ముకుందని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. దానివల్ల కృష్ణ మురారి మధ్య కొంచెం గ్యాప్ వస్తుందేమోనని నాకు అనిపించింది ఫ్రెండ్స్. అసలు మురారి అయితే విషయం చెప్పేయాల్సింది దాచకుండా అని నాకు అనిపించింది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో కమెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అసలు విషయం చెప్పండి ఏసీపీ సార్, ఆ సరోగసి తల్లి ఎవరో తెలిసిందా, తన గురించి డీటెయిల్స్ తెలుసుకున్నారంటే లేదు కృష్ణ ఇంకా తెలియలేదు, ఇప్పుడే చెప్పనన్నారు అని అంటుంటే అదేంటి సార్ మీరు నాకు మాట ఇచ్చారు కదా చెప్తాను అని, అంటే ఇప్పుడే కాదు పిండం ఏర్పడిన తర్వాత మనకి ఆ డీటెయిల్స్ ఇస్తారంట. ఒక నెలలోనే పిండం నిలవదు కదా, సరోగసి ప్రాసెస్ తెలుసు కదా, నువ్వు డాక్టర్వే కదా అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఒక నెలకే పిండం నిలుస్తుందో లేదో తెలియదు, పిండం నిలిసి పర్ఫెక్ట్గా అయ్యాక మనకి ఆ సరోగసి తల్లి ఎవరో చెప్తారంట, అప్పటి వరకు చెప్పరు అంట అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అవునా, అదేంటి ఏసీపీ సార్ ఇలా జరిగింది, నేను తను ఎవరో తెలుసుకుందామని చాలా యాంగ్జైటీతో ఉన్నా కానీ అదంతా నిరాశ అయిపోయింది అని కృష్ణ బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మురారి చెప్పాలనుకుని కూడా నోటి దాకా వచ్చి కూడా చెప్పలేకపోతాడు. బికాస్ ముకుంద పైన తనకి మంచి అభిప్రాయం లేదు. ఇప్పుడు ముకుందనే సరోగసి తల్లి అంటే కృష్ణ కంపల్సరీ యాక్సెప్ట్ చెయ్యదు అని మురారి మనసులో ఉన్న ఒక్క అనుమానంతోనే మురారి ఈ పని చేసిండు. మరి కృష్ణ ముందు ముందు ఈ విషయాన్ని ఎలా తీసుకుంటుందో చూడాలి ఫ్రెండ్స్. ఇక అందుకే నేను ఇలా చేశాను కృష్ణ, తనకు ఒక నెల అయిపోయాక మనం తన గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని తనకి మనం చేయాలనుకున్న సేవలన్నీ చేయొచ్చు హ్యాపీగా, అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయి అని చెప్తూ ఉంటాడు. అంతేనా ఏసీపీ సార్ అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అంతే, చేసేదేమీ లేదు కృష్ణ, ఇక అదే డాక్టర్స్ అయితే చెప్పారు, నేను ఇంతవరకు వెయిట్ చేసి అదే తెలుసుకుని వచ్చాను. చివరి వరకు నాకు రిపోర్ట్స్ చెప్తాను అన్నారు. పరిమళ డాక్టర్ చేత కూడా రికమెండ్ చేయించాను, కానీ నాకు ఆ ఫైల్ తెప్పించి తనెవరో చెప్పేలోపే మళ్ళీ ఈ విషయం చెప్పారు. మళ్ళీ అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా, సరోగసి తల్లి గురించి ఇప్పుడు తెలుసుకుని మళ్ళీ ఇంకా వేరే అమ్మాయి అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అనవసరంగా వేరే వాళ్ళ మీద ఆశలు పెట్టుకుంటారు. అలా కన్ఫ్యూజ్ కాకూడదనే మేము ఇలా అంటాం. పిండం అనేది ఏర్పడిన తర్వాత మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తాము, అప్పుడు మీరు తీసుకోవాల్సిన కేరింగ్ అంతా తన మీద తీసుకోండి అని డాక్టర్ గారు చెప్పారు అని మురారి అయితే అబద్ధం చెప్తాడు ఫ్రెండ్స్. దానినైతే కృష్ణ నమ్మేస్తుంది, మురారి నిజమే చెప్పాడు అనుకుంటుంది. కానీ అక్కడ సిచ్యువేషన్ మొత్తం కృష్ణకైతే తెలియదు, అక్కడ సరోగసి తల్లి ముకుందే అనే విషయం తెలియదు. దాన్ని దాచిపెట్టేసి తన పైన మంచి అభిప్రాయం లేదు అని తర్వాత చెప్తామని మురారి అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. తను తీసుకున్న డెసిషన్లో కూడా మంచి ఒపీనియన్ ఉంది, కానీ దానివల్ల ముందు ముందు ప్రాబ్లమ్స్ వస్తాయేమోనని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ సీన్ అంతా హ్యాండ్ చేయడానికి మురారి అయితే చాలా కష్టపడ్డాడు ఫ్రెండ్స్. కృష్ణ ముందు కూడా నటించాల్సి వస్తుంది, ఆల్రెడీ ఇంట్లో నడుస్తున్నాం సరోగసి తల్లి ద్వారా అంటే వెంటనే ఈ విషయం పెద్దమ్మకి చెప్పాలి, పుట్టబోయే బిడ్డకి సంబంధించి మంచి పూజలు చేయించాలి, తను మంచిగా పుట్టాలని, తన కడుపులో పెరగబోయే ఆమె కూడా ఆరోగ్యంగా ఉండాలని నేను పెద్దత్తయ్య గారితో చెప్పి పూజలు చేయిస్తానంటది. వెళ్ళు సరోగసి తల్లి కోసం నేను చూస్తున్నాను అని చెప్పి అవన్నీ ఎందుకు చెప్తాను ఏసీపీ సార్, నేను చెప్పాల్సింది చెప్పి పూజ చేయిస్తాను, కొట్టుపోయే బిడ్డ కోసమే అన్నట్టుగా నేను పూజ చేయిస్తాను, అంతే తప్ప మిగతా విషయాలని నేను పెద్దత్తయ్య గారికి ఎందుకు చెప్తాను అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు భవానీదేవి గారు సీన్లోకి వస్తారు ఫ్రెండ్స్. ఇంకా అందరూ కాఫీలు తాగి రిలాక్స్ అవుతూ ఉంటారు. భవానీదేవి కృష్ణ ఏది అంటే వచ్చారక్క పై రూమ్లో ఉన్నారు అని రేవతి అంటూ ఉంటుంది. వాళ్ళని ఇంకా ఎన్నిసార్లు చెప్పాను కింద రూమ్కి షిఫ్ట్ అవ్వమని, ఇంకా షిఫ్ట్ అవ్వలేదా అని అంటూ, సరే మధు నువ్వు వెళ్ళి కృష్ణ మురారి ఇద్దరు పిలుచురా, నా ఫ్రెండ్ వస్తుంది అమెరికా నుంచి, తను ఒక గైనకాలజిస్ట్, ఇది
చాలా రోజుల తర్వాత వస్తుంది. ఇక్కడ తన పిల్లలు ఉన్నారు. వాళ్ళని చూడటం కోసం వస్తుంది. వెంటనే తనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడు. నువ్వు తన కోసం కాఫీ అవి ప్రిపేర్ చేయి అని రేవతికి చెప్తూ ఉంటుంది. తనని మంచిగా ట్రీట్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక తర్వాత అయితే ఇక ఈలోపు అయితే తన ఫ్రెండ్ రానే వస్తుంది. అమెరికా నుంచి వస్తుంది. తను మంచిగా స్పెషల్ గైనకాలజిస్ట్ అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్ భవానీదేవి గారు. ఇక తన ఫ్రెండ్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. తన ఫ్రెండ్ రాగానే భవానీదేవి గారు హగ్ చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ నేను పిలవంగానే మా ఇంటికి వచ్చినందుకు అని ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది భవానీదేవి గారు అయితే. కానీ ఇంకా తన ఫ్రెండ్ని చూసి చాలా హగ్ చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా భవానీదేవి గారు అయితే తన ఫ్రెండ్ని హ్యాపీగా రిసీవ్ చేసుకుని ఇంట్లోకి తీసుకెళ్తుంది. ఇన్ని రోజులైతుంది నిన్ను చూసి, నేను చూడంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా నేను పిలవంగానే వచ్చావు, చాలా ఆనందంగా ఉంది అని. భవానీ పిలిస్తేను నేను రాకపోవడమా అని తన ఫ్రెండ్ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. భవానీదేవి గారి ఫ్రెండ్. ఇక భవానీదేవి గారు తన ఫ్రెండ్ని చేయబట్టుకుని మరీ లోపలికి తీసుకొస్తూ ఉంటారు ఫ్రెండ్స్. రావే కూర్చోవే, ఇంకేంటి సంగతులు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని భవానీదేవి గారు పరామర్శిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. చాలా బాగున్నానే, మొన్న అమెరికా వచ్చి కూడా నువ్వు కలవకుండా వెళ్ళిపోయావు. ఎందుకంటే అప్పుడు తెలుసు కదా సిచ్యువేషన్, మురారి జైల్లో ఉన్నాడు, ఇంకా కొన్ని రోజులు ఉండాల్సి ఉంది కానీ హడావుడిగా వచ్చేయాల్సి వచ్చింది అని తెలిసింది, అర్థం చేసుకున్నాను అని అంటూ ఉంటారు. ఈలోపు రేవతి అయితే కాఫీ తీసుకుని వస్తుంది ఫ్రెండ్స్. తీసుకుని థ్యాంక్ యూ చెప్తుంది. తన ఫ్రెండ్ అయితే భవానీదేవి గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇన్నాళ్ళ వరకు ఉన్న లోటు కూడా పోయింది, నా కోడలు గడుపుతుంది, నువ్వు ఒకసారి తనని చెక్ చేయాలి, తన పొజిషన్ ఎలా ఉందో చెప్పాలి అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అవునా, ఏది ఇంతకీ నీ కోడలు ఎక్కడ అని ఉంటుంది. వస్తూ ఉంది, పైన ఉన్నారు, వస్తున్నారని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది. ఇన్నాళ్ళ తర్వాత నువ్వు నానమ్మ కాబోతున్నావు అన్నమాట, ఇంటికి వారసులు రాబోతున్నారనమాట అని తన ఫ్రెండ్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవును, దానికి నీ సహాయం కూడా కావాలి, నువ్వు దగ్గరుండి తనని టెస్ట్ చేసి తన పొజిషన్ ఏంటో చెప్పాలి, తనకి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో నువ్వే చెప్పాలి అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అదంతా నేను చూసుకుంటాలేవే, నువ్వేం కంగారు పడకు, ఇప్పుడు నన్ను పిలిపించింది కూడా అందుకోసమే అనమాట, నా మీద ప్రేమతో కాదనమాట అని తన ఫ్రెండ్ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. వెంటనే కృష్ణ వస్తుంది. కృష్ణ రాగానే నా ఫ్రెండ్ గైనకాలజిస్ట్ అమెరికా నుంచి వచ్చింది అని చెప్తూ ఉంటుంది. అదిగో నా కోడలు కృష్ణ, తనే కడుపుతుందని చెప్తూ ఉంటుంది. నమస్తే మేడం అంటుంది. మేడం ఎందుకమ్మా, ఆంటీ అని పిలువు అని భవానీదేవి గారి ఫ్రెండ్ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. సరేనండి అని అంటూ ఉంటారు. ఇక అందరూ భవానీదేవి గారు మరియు డాక్టర్ గారు చెప్పే మాటలు నువ్వు వింటూ ఉంటారు. నువ్వు వెంటనే కృష్ణని టెస్ట్ చేసి తన పొజిషన్ ఎలా ఉందో చెప్పాలి అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ముకుంద్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలాగైనా కృష్ణ బండారం బయటపడిపోతుందేమోనని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. భవానీదేవి గారు అయితే టెస్ట్ చేయమని చెప్పగానే కృష్ణ మురారి ఇద్దరు కంగు తింటూ ఉంటారు. ఇదేంటబ్బా ఇలా అంటుంది, ఇప్పుడు ఎలా, ఇప్పుడు తన ఫ్రెండ్ చెక్ చేస్తే మా విషయం అంతా తెలిసిపోతుంది, నా గర్భసంచి లేదు అనే విషయం తెలిసిపోతుంది అని కృష్ణ మురారి ఇద్దరు చాలా కంగారు పడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక రేవతి మిగతా ఇంటి సభ్యులు అయితే మేడంని పలకరిస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. భవానీదేవి గారు అన్న మాటలకి కృష్ణ మురారి అయితే కంగుతుంటారు. ఇప్పుడు ఆమె టెస్ట్ చేసి చెక్ చేస్తే నాకు గర్భసంచే లేదన్న విషయం తెలుస్తుందేమో, అది ఖరాబ్ అయింది, వెంటనే సర్జరీ చేయించాలని తెలుస్తున్నా, ప్రెగ్నెంట్ కాదన్న విషయం కూడా తెలిసిపోతుందేమోనని కృష్ణ మురారి ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ లోపు నెక్స్ట్ డే ప్రోమో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కృష్ణ మురారి ఇద్దరు హాస్పిటల్కి వస్తారు. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత సరోగసి తల్లి ఎవరో కూడా తెలుసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. కృష్ణ తను ఎవరైనా అనొచ్చు, ఈ చుట్టుపక్కల వాళ్ళల్లో ఎవరైనా అనొచ్చు, తనై ఉండొచ్చు అంట. ఈ లోపు ముకుంద కూడా సీన్లోకి వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుందని చూసి కృష్ణ అయితే ఆశ్చర్యపోతూ ఉంటుంది, తన అన్నట్లుగా చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మురారి కూడా ఆ విషయాన్ని చెప్పడానికి చాలా భయపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. అసలు ముకుందే సరోగసి అని తల్లి అనే విషయాన్ని చెప్పడానికి కృష్ణకి చాలా